టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మే 25వ తారీఖు శనివారం. మరి దినఫలాలు శీర్షికన ముందుగా ఈరోజు తిథి బహుళ విధియ, అది సాయంకాలం 6:59 వరకు ఉంటుంది. తదుపరి తదియ. ఇంకా నక్షత్రానికి వచ్చేప్పటికి జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:36 వరకు ఉంటుంది. తదనంతరం మూలా నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముఖ్యంగా ఈరోజు మరి అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. మరి ముందుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు ఏదైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో సాధ్యమైనంత వరకు కూడా ఉదయం 11 గంటల లోపు వాటికి శ్రీకారం చుట్టడం అనేది మంచిది. నెమ్మదిగా 11:56 తర్వాత నుంచి క్రమంగా కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. ఉదయ భాగంలో ఎక్కువ అమ్మగారి వైపు ఏవో రకమైన చికాకులు ఎదురైతే సాయంకాలం నుంచి తమ యొక్క వ్యక్తిగత విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి త్రుటిలో బయటపడటం అనేది కూడా ఉంటుంది. ఇంకా మానసికంగా ఈరోజైతే ఎంతో కొంత సంతృప్తికరమైన ఫలితాలు పొందటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక దూర ప్రయాణాలు లాభిస్తాయి. తర్వాత ఎవరైనా సరే కళ్యాణం కోసం వేచి ఉంటే కళ్యాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు పొందడానికి అయితే ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి వారైతే మాత్రం ఈరోజు కొద్దిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి తగినంత ప్రయోజనం నెరవేర్చలేకపోవటం, ఎంత త్వరితగతిని ఏ పని పూర్తి చేద్దాం అనుకున్నప్పటికీ ఏదో రకమైన చికాకు ఎదురవటం, వీరి వంతుకు వీరు ఎంత బాగుందాం అనుకున్నా కూడా అవతల వైపు నుంచి ఏవో రకమైన కొన్ని ప్రతిబంధకాలు ఎదురవటం ఉండటం, తద్వారా మానసికంగా కొంత అసహనానికి లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన నష్టాలు లేకపోయినప్పటికీ అలాగని పెంచుకోదగిన ఆదాయం కూడా పెద్దగా ఏమీ కనిపించదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నారాయణ నామ జపం జపించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు ఒకంత మంచి ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. గత 2 రోజులుగా ఏవైతే మనకి సమస్యలు ఎదురవుతున్నాయో ఆ సమస్యల నుంచి ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా ఉంటుంది. కొత్త ప్రయత్నాల కోసం మీరు ఇన్నాళ్ళు ఏదైతే పాటుపడుతున్నారో ఆ విషయాల్లో కూడా కొంత పురోభివృద్ధి లభించడం అనేది ఉంటుంది. కవులు కళాకారులకు ఈ రోజు ఏదైనప్పటికీ కూడా ఒక్కోసారి బహుమతులు అవార్డులు ఇలాంటివి ఏమైనా కూడా లభించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మానసికంగా ఈరోజైతే ఎంతో కొంత ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు. తిండి విషయంలో ఒకంత శ్రద్ధ పెరగటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఎంతో కొంత మేలు చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఎవరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ యొక్క పనులను చాకచక్యంగా పూర్తి చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. అది తోడబుట్టిన వారైతేనేమి, తన తల్లిదండ్రులు అయితేనేమి, ఇలా ఎవరి వరలైనా సరే ఏదో కొంత వీరికి ఆనందం లభించడం అనేది ఉంటుంది. వారి ద్వారా ఎంతైనా కొంత మంచి ఫలితాలు, మంచి వార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ముసలి వ్యక్తులు ఎవరైతే మరి వారి యొక్క వృద్ధ వ్యక్తులు ఎవరైతే ఇళ్లలో ఉంటారో వారి వల్ల మటుకు ఎంతో కొంత చికాకులు ఎదురయ్యే అవకాశాలు, లేదా వారి యొక్క పరిస్థితి ఉన్నట్టుండి ఏదైనా సరే వ్యతిరేకంగా మారటం అనేది కూడా కనిపిస్తుంది. ఆ రకంగా మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక కీళ్ళకి సంబంధించిన కానీ ఎముకలకి సంబంధించి పాదాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఈరోజు ఎంతో కొంత అసౌకర్యానికి లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మరి పంచమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల సంతాన విషయంలో కానీ, షేర్ మార్కెట్ల విషయంలో కానీ, స్పెక్యులేషన్స్ విషయంలో కానీ ఏవో రకమైన తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక ఆయా విషయాల పట్ల వీరు ఈరోజు ఏమరపాటుగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతర వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. మిత్రులతో మరి వీరి యొక్క బంధాలు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా సజావుగా సాగటం అనేది, వారి ద్వారా ఎంతో కొంత వీరి యొక్క ప్రయోజనాలు నెరవేరటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా దూర ప్రయాణాలకు వీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా త్వరితగతిన పూర్తవడానికి, లేదా వాటికి సంబంధించిన ఆశాజనకమైన వాతావరణం ఏర్పడడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి వారికి అయితే ఈరోజు అధికంగా ఖర్చులు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉందామనుకున్నప్పటికీ కూడా తలంపుగా ఖర్చులు ఎదురవుతూ ఉండటం, ద్వారా ఏదో రకమైన మానసిక అసహనం లోనవటం అనేది కూడా కనిపిస్తుంది.
ఇంకా వీరికుంటే ఏవైతే వ్యసనాలు అయితే ఉంటాయో వాటి విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. తద్వారా కూడా మరి ఆర్థికంగా నష్టపోవడానికి ఏవైనా సరే ఊహించిన విధంగా నష్టాలు చేకూర్చడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. సో వారి వాహనాల విషయంలో ఏదైనా సరే కొంత హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు అయితే కనుక వీరికి ఒకంత లాభాన్ని చేకూర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈరోజు వారి యొక్క ప్రవర్తన విషయంలో 1-2 సార్లు పునరాలోచన చేయటం అనేది కూడా చాలా అవసరం. ఏవైతే వీరు ఒక మందకోడిగా తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, ఒక్కోసారి వీరు తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇలా వాటి వల్ల ఏవైనా సరే కొంత తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అప్పులు చేసుకుంటూ పోవటమే తప్ప మరి అప్పులు తీర్చుకునే విషయంలో మాత్రం వీరు శ్రద్ధ చూపని పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకేమవుతుందిలే అనుకుని నిర్లక్ష్యదారుని పోతే కనుక అవే భవిష్యత్తులో వీరికి పెద్ద తలనొప్పులు తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఏలినచ్చని ప్రభావం అనేది కూడా అధికంగా మీద ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఎదురవటం, అలాగే ఉద్యోగం మారాలి అనుకునే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఒకటికి పునరాలోచన చేయటం అనేది, తద్వారా ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా చెప్పదగిన సూచన. ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితుల్లో అయితే సాధ్యమైనంత వరకు కూడా ఉద్యోగాల మార్పు కోసం చూడకుండా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఎక్కువ ప్రయోజనం పొందడం అనేది ఉంటుంది. ఇక తమ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రగతి అనేది ఈరోజైతే లభించడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంకా అలాగే రేపటి నుంచి మరిన్ని మంచి ఫలితాలు వీరి వెంట పడడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ధన విషయంలో మాత్రం ఏదైనా కూడా కొంతవరకు ఆర్థిక పరిస్థితుల విషయంలో అంటే ముఖ్యంగా ఈ ఖర్చుల విషయంలో మాత్రం ఈరోజు కూడా పెద్దగా నియంత్రణ ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి అనారోగ్యం వల్ల కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అందుకని ఈరోజు మరి ఎక్కువగా ఏదైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కొంత వీరికి మేలు జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు.